నమస్తే, వెల్కమ్ టు ఎస్ఏ రాణి కిచెన్. ఈరోజు మనం గార్లిక్ ప్రాన్స్ చేసుకుందామండి. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను మీడియం సైజు టైగర్ రొయ్యలు తీసుకున్నాను, శుభ్రంగా కడుక్కొని తెచ్చుకున్నానండి. ఇప్పుడు మనము దాన్ని మ్యారినేట్ చేసుకుందాము. సాల్ట్ అండి 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూను మిరియాల పౌడర్ అండి. దీనివలన చాలా చక్కటి టేస్ట్ని మంచిగా కారంగా బాగుంటుంది. చూడండి, మనం మిరియాల పొడి వేసుకున్నాం కదా, అందుకని ఒక 1/2 టీ స్పూనే కారం వేస్తున్నాను, ఎక్కువ అవసరం లేదు. ఇది కొంచెము మనము సాల్ట్, పెప్పర్ పౌడరు, కారము చక్కగా పట్టించేద్దామండి. ఇగోండి పట్టించేసాను. ఒక అరగంట అలా వదిలేస్తే మంచిగా పడుతుందండి ఉప్పు, కారము. ఇప్పుడు మనము చక్కగా ఫ్రై చేసుకుందాము. నేను ఒక స్పూను ఆయిల్ వేసాను. బటర్ ఏమో 20 గ్రామ్స్ అండి. ఈచ్ వన్ 10 గ్రాములు అనమాట, 20 గ్రామ్స్. ఎందుకంటే మనం గార్లిక్ బటర్ చేసుకోవడం ఎంతో బాగుంటుంది, టేస్ట్ కూడా. అలా అని ఫుల్గా బటర్తోనే చేసుకుంటే కనుక ఒక వెగుట్లాగా వస్తుంది, అందుకని కొద్దిగా ఆయిల్ వేసాను. బటర్ కరిగిపోతుంది కదండి. ఇప్పుడు మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఆ రొయ్యలు తీసుకుని వేసుకుందాము. మీడియం సైజ్ ఎందుకు తీసుకున్నానంటే ఫ్రై చేసుకునేటప్పుడు చాలా చక్కగా క్రంచీగా చక్కగా ఉంటాయండి. చిన్నవి కూడా అంత ఇదిగా ఉండదు, పెద్దవి కూడా కొంచెం ఇదిగా గట్టిగా అనిపిస్తుంది. ఈ సైజ్ అయితే బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి, మీకే తెలుస్తుంది. మీడియం మంటలోనే పెట్టుకోవాలండి, హై మంట పెట్టద్దు. మీడియం మంట మీద పెడితే మన బటర్ మాడకుండా చక్కగా మంచి టేస్ట్గా వస్తాయి మన రొయ్యలు. స్లోగానే ఫ్రై చేసుకుందామండి. సరే, మెల్లిగా ఫ్రై చేసుకుంటూ ఉంటే కనుక చక్కగా కుక్ అవుతూ ఉంటుంది, మనకి టేస్ట్గా అనిపిస్తుంది తినేటప్పుడు. కొంచెం సేపు మూత పెట్టుకుందామండి. మూత పెట్టేటప్పుడు మాత్రం సిమ్లోనే పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుంటే కనుక లోపల వరకు మన రొయ్య చక్కగా ఉడుకుతుంది. చూసారా ఎలా ఉడుకుతుందో? అలా చక్కగా ఉడికించుకుంటే కనుక లోపల వరకు సాఫ్ట్గా, పైనేమో క్రంచీగా ఉంటుంది. అలా ఉడికించుకోవాలి. చూసారు, కొద్దిగా వాటర్ వచ్చింది కదండి, ఆ వాటర్లోనే ఉడుకుతాయి చక్కగా. మళ్ళీ మనం వాటర్ కానీ ఏమి వేసుకోకూడదు. అలా వేసుకుంటే కనుక రొయ్య చప్పబడిపోతుంది, చప్పగా అయిపోయి టేస్ట్గా అనిపించదు. దాంట్లో వచ్చిన వాటర్తోనే మనము చిన్న మంట మీద ఉడికించుకుంటూ ఉండాలి. మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు వాటర్ కొంచెం తగ్గిపోయింది కదా చక్కగా. ఇప్పుడు గార్లిక్ బటర్ ప్రాన్స్ కదండి ఇది, కాబట్టి వాటర్ అంతా తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనము కొద్దిగా బటర్ వేసుకుందాం. మధ్యలో ఒకటి చాలండి, సరిపోతుంది. ఈ ప్రాసెస్ మాత్రము సిమ్లోనే పెట్టుకోండి. గార్లిక్ అండి చిన్న ముక్కలుగా తరుక్కున్నాను. ఇవి 2 స్పూన్స్ వేసుకోవచ్చు. వేసుకుని చక్కగా అది మధ్యలో మనము ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ చేసుకుంటేనేమో ఎక్కువగా కుక్ అయిపోయి అదొక టేస్ట్ వస్తుందండి. ఇలా ఎందుకు చేసుకుంటున్నాము అంటే చక్కటి ఫ్లేవర్ ఉంటుంది. అలాగే ఆ గార్లిక్ అంతా కూడా వెల్లుల్లి మాడకుండా ఉంటుందండి. అందుకోసమని ఇలా చేసి చూడండి ఈసారి, మీరే అంటారు ఎంతో బాగుంది అని. ఇప్పుడు చక్కటి టేస్ట్ పడుతుంది. ఇంకొక బెనిఫిట్ ఏంటి మీకు చెప్తాను, ఇదొక టిప్పు. ఇప్పుడు ప్రాన్స్ రొయ్యలు వాతవ అంటారు కదా పెద్దలు. అయితే వెల్లుల్లి వాతవని విరిచేసే గుణం ఉంటుంది కాబట్టి మనము ఎక్కువగా మన వెల్లుల్లి ఇందులో వేసుకుంటున్నాం కాబట్టి మనం రొయ్యలు తిననప్పటికీ కూడా వాతవ అనేది రాకుండా, నొప్పులు రాకుండా ఉంచుతుంది. కాబట్టి ఇలాగా మంచిగా రెసిపీ చేసుకోవచ్చండి. మనం వాత వస్తుంది అని భయపడి చాలామంది తినరు. ఇప్పుడు కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నానండి. ఏం లేదండి, చిల్లీ ఫ్లేక్స్ లేని వాళ్ళు ఒక 2 మిరపకాయల్ని మిక్సీలో వేసేస్తే
చిల్లీ ఫ్లేక్స్ అయిపోతాయి. అవే కొంచెము వేస్తున్నాను. దానివలన తినేటప్పుడు కొంచెం బాగుంటుంది. సన్నగా తరిగిన కొత్తిమీర. ఎవరైనా చేసేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ చేసుకోవచ్చు, మరి కొత్తగా పెళ్ళైన వాళ్ళు చేసుకోవచ్చు. మంచిగా ఈజీగా అయిపోతుంది. నా రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.